దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి నిర్వాహకులకు, మా హనుమాన్ దీక్షాపరులైనటువంటి అన్నా తమ్ముళ్లకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. విజయవాడలో జరిగే తెప్పోత్సవం మన తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా మన సిద్దిపేటలో ఈ తెప్పోత్సవం జరుపుకోవడం అంటే అది దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి ఆశీస్సులు మాత్రమే. వారి ఆశీస్సులతో స్వయంగా వారే ఇక్కడికి విచ్చేసి ఈ తెప్పోత్సవాన్ని జరపడం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం. ఈరోజు హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట. నాకు తెలిసి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కువ మంది హనుమాన్ మాల ఎక్కడేసుకున్నారు అంటే అది మన సిద్దిపేటలో వేసుకున్నారు. హనుమాన్ దీక్ష పరులకు భిక్షా కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ మొదలైంది అంటే అది మన సిద్దిపేటలో మొట్టమొదలు ప్రారంభమైంది. ఈ దీక్ష మొట్టమొదలు ప్రారంభించింది ఎవరు అంటే అది దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు మన సిద్దిపేటలో ప్రారంభించారు. నిజంగా సిద్దిపేట అంటే ఆధ్యాత్మిక నిలయం, ధార్మిక కార్యక్రమాలకు పెట్టిన ఇల్లు లాంటిది సిద్దిపేట. మనము అమర్నాథ్లో అన్నదాన సేవ కానీ, కేదార్నాథ్లో అన్నదాన సేవ కానీ, అదేవిధంగా అయ్యప్ప స్వాముల కోసం మరి కార్యక్రమాలు కానీ, ఇటు హనుమాన్ దీక్ష పరులకు చేస్తున్న కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా ధార్మిక కార్యక్రమం అంటే మన సిద్దిపేట ముందుంటుంది. సో అలాంటి సిద్దిపేటలో ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగడం నిజంగా చాలా సంతోషం. ఎక్కడైతే హనుమంతుడి పూజ జరుగుతుందో, ఎక్కడైతే హనుమంతుడి యొక్క మరి హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అక్కడ భక్తితో ఆ ప్రాంత ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నిజం చేస్తాడు. హనుమంతుడి, అందుకే తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరే ఉండదు. ఏ ఊరికన్నా హనుమంతుని బండ మాత్రం పక్కా ఉంటుంది. ఇక్కడ దేవుళ్ళకే సాయం చేసిన అంజన్న మనకు మనుషులకు చేయడా? ఎందుకంటే సీతమ్మ వారి జాడ కనుక్కొని శ్రీరాముల వారికి సేవ చేసినాడు మన అంజన్న. సీతమ్మను లంకలో ఉంటే ఆ సీతమ్మను కాపాడడానికి లంకా దహనానికి పాల్పడి సీతమ్మకు ధైర్యాన్ని ఇచ్చిండు అంజన్న. లక్ష్మణుడి కోసం పర్వతాన్నే తీసుకొచ్చి ఆ లక్ష్మణుడికి మరి సంజీవనిని అందించినాడు మన అంజన్న. లంక అప్పటికి రావణుడు శనేశ్వరుణ్ణి లంకలో బంధిస్తాడు. ఆ లంకా దహనం జరిగేటప్పుడు ఆ శనేశ్వరుణ్ణి కూడా విడిపించి కాపాడింది కూడా అంజన్ననే. అంటే ఇట్లా అంజన్న మహిమలు చాలా ఉంటాయి చెప్పుకుంటే. అందుకే ఎవరైతే అంజన్నను పూజిస్తారో, ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి శనేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆ శనేశ్వరుడు వాళ్ళను అంజన్ననే కాదు శనేశ్వరుడు కూడా కాపాడతాడు. ఎందుకు? శనేశ్వరుణ్ణి విడిపించింది, శనేశ్వరుణ్ణి కాపాడింది, రావణుడు బంధిస్తే కాపాడింది కూడా ఆంజనేయ స్వామి. అందుకే ఆంజనేయ స్వామిని ఎవరు పూజించినా ఆ శనేశ్వరుడి యొక్క కృపా కటాక్షం కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి అంజన్న స్వామికి మనం ఎంత పూజ చేసినా కూడా తక్కువే. ప్రతిరోజు మన జీవితంలో హనుమాన్ చాలీసా పఠనం కానీ, ఆంజనేయుడి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం తప్పకుండా జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతాం. ఇవాళ ఈ దీక్ష ఎంత మండు టెండల్లో కఠోరమైనటువంటి దీక్ష. ఇవాళ సిద్దిపేటలో ఇన్ని వేల మంది తీసుకోవడం నిజంగా అది చాలా గొప్ప విశేషం. ఈ మట్టికున్న మహిమ అని చెప్పొచ్చు. మనకు స్వామీజీ గారు, దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కూడా మన సిద్దిపేట అంటే ఆయనకు ఎంతో ప్రేమ. మనందరం కూడా దీక్ష తీసుకోవాలంటే కండ్లకోయలో ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం. లేదు స్వామి గారు విజయవాడలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి వారి చేతుల మీదుగా దీక్ష తీసుకునేవాళ్ళం. కానీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఈ సంవత్సరం స్వయంగా సిద్దిపేటకు వచ్చి 21 రోజులకు 11 రోజులు మాల వేసుకునే అవకాశం సిద్దిపేటలోనే వారి చేతుల మీదుగా చేసుకునే అదృష్టం కూడా మనకు దొరికింది. అంటే వారికి
ఇవాళ తెప్పొచ్చు నిజంగా వారు చాలా కార్యక్రమాల ఒత్తిడిలో ఉంటారు. ఈ సమయంలో ఈ దీక్షా సమయంలో రాష్ట్రంలో అనేక జిల్లాల వాళ్ళు పిలుస్తుంటారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. కానీ వారి ప్రేమ, వారికి సిద్దిపేట మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో వారు 21 రోజుల దీక్షకు వచ్చారు, 15 రోజుల దీక్షకు 11 రోజుల దీక్షకు వచ్చారు, 108 మండపాలతో హోమాన్ని నిర్వహించారు. మళ్ళీ ఈరోజు తెప్పోత్సవానికి రావడం నిజంగా ఇది మన అదృష్టం. వారి పాదాలకు నేను నమస్కరిస్తూ, ఇంకా కాలాతీతమైంది, నేను ఎక్కువ సమయం తీసుకోను. మీరందరూ కూడా ఇలాంటి గొప్ప పూజలు నిర్వహించారు. మళ్ళీ మన తెలంగాణకు మంచి భవిష్యత్తు రావాలి. మన భారతదేశం మరి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రపంచంలోనే బలవంతమైన దేశంగా మన భారతదేశం ఎదగాలి. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి పాడి పంటలతో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ ఈ దేశంలో మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు సాగాలని ఆ హనుమన్ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం తప్పకుండా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించండి. మీ కుటుంబంతో పాటు మన రాష్ట్రం, మన దేశం వికసిల్లాలని ప్రార్థిస్తూ మరి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నమస్కారం. జై బోలో హనుమాన్ మహారాజ్ కి, జై బోలో హనుమాన్ మహారాజ్ కి.